గ్రేటర్ హైదరాబాద్లో 450కి పైగా శిథిలావస్థకు చేరుకున్న భవనాలను గుర్తించింది జీహెచ్ఎంసీ. వాటి లిస్టును ఇంజనీరింగ్ అధికారులకు అందించారు టౌన్ ప్లానింగ్ ఆఫీసర్స్. దీంతో ఆ బిల్డింగ్స్కు స్టెబిలిటీ టెస్ట్ చేస్తున్నారు. శిథిలావస్థలో ఉన్న భవనాల ఓనర్లకు నోటీసులు ఇస్తున్నారు. 15 రోజుల్లోగా కూల్చేయకపోతే తామే బిల్డింగ్లను డిమాలిష్ చేస్తామని తెలిపారు బల్దియా అధికారులు. గతేడాది 49 బిల్డింగ్లను కూల్చేశారు అధికారులు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం సదా అందిస్తారు. శిథిలావస్థకు చేరుకున్న బిల్డింగ్స్ పైన జీహెచ్ఎంసీ అధికారులు ఫోకస్ చేశారు. ఎందుకంటే వర్షాకాలం ఈసారి ముందుగానే వస్తుంది. సో వర్షాకాలంలో వర్షాలకు ఈ పాత బిల్డింగ్స్, అది శిథిలావస్థకు చేరుకున్న బిల్డింగ్స్ అన్ని కూడా నానిపోయి అవి కూలిపోయే ప్రమాదం ఉంది. గతంలో చూసాం సిటీలో చాలా చోట్ల ఇట్లాంటి శిథిలావస్థకు సంబంధించిన బిల్డింగ్స్లో కొంతమంది ఉండడం వల్ల అవి వర్షాకాలంలో భారీ వర్షాలు వచ్చినప్పుడు కూలిపోయి అవన్నీ కూడా కింద పడిపోయి చాలా వరకు పెద్ద పెద్ద ప్రమాదాలు జరిగిన సిచ్యువేషన్స్ కూడా మనం చూసాం. సో అట్లాంటివి మళ్ళీ ఈసారి రిపీట్ కాకుండా ఉండేందుకు జీహెచ్ఎంసీ అధికారులు, ఎస్పెషల్లీ టౌన్ ప్లానింగ్ అధికారులు మొదటగా ఇట్లాంటి బిల్డింగ్స్ సిటీ వ్యాప్తంగా ఎక్కడెక్కడ ఉన్నాయనేది గుర్తిస్తున్నారు. సో టౌన్ ప్లానింగ్ అధికారులు ఆయా బిల్డింగ్స్ని, పురాతన బిల్డింగ్స్ని గుర్తించిన తర్వాత ఆ తర్వాత ఇంజనీరింగ్ అధికారులకు సమాచారం ఇస్తున్నారు. అప్పుడు ఇంజనీరింగ్ అధికారులు వచ్చేసి ఈ బిల్డింగ్స్కు స్టెబిలిటీ ఎలా ఉంది, అంటే ఈ బిల్డింగ్స్ని పూర్తిగా కూల్చేయాలా, లేకపోతే ఆ బిల్డింగ్స్ని మళ్ళీ రిపేర్ చేస్తే బాగుంటాయా, లేకపోతే వాటి సిచ్యువేషన్ బాగానే ఉందా అనే అంశాలన్నింటినీ కూడా ఇంజనీరింగ్ అధికారులు వాటన్నిటికీ స్టెబిలిటీ టెస్ట్ చేసిన తర్వాత వాటిని గుర్తిస్తారు. వన్స్ ఇంజనీరింగ్ అధికారులు దీనిపైన పూర్తి రిపోర్ట్ ఇచ్చిన తర్వాత మళ్ళీ తిరిగి టౌన్ ప్లానింగ్ అధికారులు ఏ బిల్డింగ్స్ని అయితే పూర్తిగా కూల్చాలో వాటిని గుర్తించి ఓనర్లకు అలాగే అందులో ఉండే టెనెంట్స్ కూడా నోటీసులు ఇస్తారు. సో వన్స్ ఆ నోటీసులకు 15 రోజుల పాటు వీళ్ళు ఎట్లాంటి రిప్లై ఇవ్వకుంటే డైరెక్ట్గా జీహెచ్ఎంసీ అధికారులే వచ్చి ఆయా బిల్డింగ్స్ని కూల్చేస్తామంటూ కూడా ఈ నోటీసులో తెలుపుతున్నారు. సో గతంలో చూసాము, లాస్ట్ ఇయర్ కూడా సుమారు 480కి పైగా బిల్డింగ్స్ గుర్తించారు. దానిలో ఆల్మోస్ట్ 150 బిల్డింగ్స్ తప్పకుండా కూల్చేయాలి అని చెప్పారు. వాటికి నోటీసులు ఇచ్చారు. వాటిపైన నోటీసులకు కొందరు స్పందించి వాళ్ళే కూర్చుకున్నారు. ఇంకొంతమంది మాత్రం ఎట్లాంటి రెస్పాన్స్ రాకపోవడంతో లాస్ట్ ఇయర్ 49 బిల్డింగ్స్ని జీహెచ్ఎంసీ టౌన్ ప్లానింగ్ అధికారులు వచ్చి కూల్చేశారు. సో దాంతో ఎట్లాంటి ఇన్సిడెంట్ కాకుండా లాస్ట్ టైం చూసాం. సో ఈసారి కూడా అట్లాగా కాకుండా, ఎందుకంటే ఈసారి వర్షాలు ఎక్కువగా ఉన్నాయంటూ కూడా ఐఎండీ అధికారులు చెప్తున్నారు. సో ఇప్పటికే మనం చూసాము, బెంగళూరు, ముంబై, ఢిల్లీలో భారీ వర్షాలు కురిసాయి. చాలా వరకు ఇబ్బందులు పడుతున్నారు. సో మన దగ్గర కూడా ఈసారి వర్షాకాలం ముందే వచ్చే అవకాశాలు ఉన్నాయని చెప్తున్నారు. అదే కాకుండా ఈసారి తక్కువ టైంలో ఎక్కువ వర్షాలు కురిసే అవకాశాలు ఉన్నాయని కూడా వాతావరణ శాఖ అధికారులు చెప్తున్నారు. సో అట్లాంటి టైంలో నాన్ స్టాప్గా వర్షాలు కురిసినప్పుడు ఈ బిల్డింగ్స్ అంతా కూడా పూర్తిగా నానిపోయి నాని ఒకేసారి హెవీగా వర్షాలు వచ్చినప్పుడు మళ్ళీ తిరిగి కూలిపోయే ప్రమాదం ఉంటుంది. సో ఇప్పటికే మనం ఈ ఎండాకాలం కూడా పూర్తిగా కంప్లీట్ అవ్వకముందుకే మనం వర్షాలు చూసాం. దీనికే ఇప్పటికే బిల్డింగ్స్ అన్ని కూడా నానిపోయాయి. ప్రస్తుతం మనము గోషామహల్ సర్కిల్లో ఉన్నాము. ఇక్కడ అఫ్జల్గంజ్ నుంచి ఇటు మోజంజాహి మార్కెట్ నుంచి తిరిగి టువార్డ్స్ అఫ్జల్గంజ్ పోయే రూట్లో మెయిన్ రోడ్ పైన ఇక్కడ మనం ఈ బిల్డింగ్స్ అన్నింటినీ కూడా చూస్తున్నాము. ఇవన్నీ కూడా పూర్తిగా డిలాపిడేటెడ్ బిల్డింగ్స్. వీటిని అధికారులు ఇప్పటికే గుర్తించి గతంలో లాస్ట్ ఇయర్ కూడా వీటికి నోటీసులు ఇచ్చారు. సో అయినా కూడా వీళ్ళ దగ్గర నుంచి ఎట్లాంటి రెస్పాన్స్ లేదు. సో ఇదే బిల్డింగ్స్లో పైన అయితే ఖాళీ చేశారు, అంటే పైన పూర్తిగా శిథిలం అయిపోయింది కాబట్టి పైన ఖాళీ చేశారు. కానీ కింద రెంట్స్ వస్తున్నాయనే ఆశతోటి ఈ బిల్డింగ్ సంబంధించిన ఓనర్స్ ఇటు మనం చూస్తాము, హార్డ్వేర్ షాపులు కానీ, స్టేషనరీ షాపులు కానీ ఇవన్నీ ఇంకా నడిపిస్తున్నారు. సో వీటన్నిటికి కూడా మేము ఇప్పటికే నోటీసులు ఇచ్చాం. తిరిగి మళ్ళొకసారి స్పీకింగ్ ఆర్డర్స్ కూడా ఇస్తాం. అయినా కూడా వాళ్ళు వీటికి స్పందించకపోతే మేమే వచ్చి తప్పకుండా ఆయా బిల్డింగ్స్లని కూల్చేస్తామంటూ కూడా జీహెచ్ఎంసీ అధికారులు చెప్తున్నారు. సో మొత్తం ఎస్పెషల్లీ ముఖ్యంగా ఇటు చార్మినార్ జోన్తో పాటు సికింద్రాబాద్ జోన్లో ఇట్లాంటి బిల్డింగ్స్ ఎక్కువ ఉన్నట్లు అధికారులు గుర్తించారు. సో సర్కిల్ స్థాయిలో డీసీలు అలాగే అసిస్టెంట్ సిటీ ప్లానర్ అధికారులు వీళ్ళంతా కూడా వెళ్ళి ఆ బిల్డింగ్స్ను గుర్తించి ఇంజనీరింగ్ అధికారులకు ఇన్ఫర్మేషన్ ఇస్తే వాళ్ళు వచ్చి టెస్టులు చేసి ఆ తర్వాత వాటన్నిటికి కూడా నోటీసులు ఇచ్చి వాళ్ళు రెస్పాండ్ కాకపోతే తప్పకుండా ఈ బిల్డింగ్స్ అన్నిటి కూడా జీహెచ్ఎంసీ అధికారులే కూల్చేస్తారని అధికారులు అయితే చెప్తున్నారు. కెమెరా పర్సన్ సంజయ్తో సదానందం, V6 న్యూస్, హైదరాబాద్.